మేడం మీరు క్రిమినల్ లాయర్ స్పెషల్ కదా మ్యామ్. సో ఈ మధ్య విపరీతంగా క్రిమినల్స్ అనేది పొద్దున్న లేచిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా క్రిమినల్స్ అవును. అయితే మారిపోతుంది మ్యామ్. అవును. సో వాళ్ళు పుట్టుకతో అయితే క్రిమినల్ అయితే అవ్వరు మేడం. సో వాళ్ళకున్న సిచ్యువేషన్స్ లేదంటే వాళ్ళు అలా తయారవడానికి గల కారణాలు ఏంటి క్రిమినల్ ఆ, అవ్వడానికి? ఎవరైనా సరే బై బర్త్ క్రిమినల్స్ అయితే కాదు. ఓకే, అందరూ ఒకే, అంటే అంతస్తుల తేడా ఉంటదేమో కానీ పుట్టడం అయితే అందరూ ఒకేలాగా ఉంటారు. ఆ చిన్నప్పుడు ఎవరైతే దేవుడితో సమానం అంటారు అవును. చిన్న పిల్ల ఉమ్. కదా, అదంతా మంచిగానే ఉంటుంది. అందరూ సమానమే. ఉమ్. ఓకే, అందరూ మంచిగానే ఉంటారు అనమాట. ఈక్వల్ టు గాడ్ దే ఆర్. ఓకే, ఎప్పుడు వీళ్ళు ఇలా తయారవుతారు అనేది వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇంటి అట్మాస్ఫియర్. ఇంటి అట్మాస్ఫియర్. ఓకే, ఒక ఫ్యామిలీలో ఉన్న పేరెంట్స్ కానివ్వు, లేదా ఆ చుట్టూ ఉన్న వాతావరణం కానివ్వు, వాళ్ళు మంచిగా అవటానికి లేదు, ఎందుకు పనికి రాకుండా అవడానికి, అది కూడా కాదు, క్రిమినల్ గా అవడానికి. క్రిమినల్ అంటే కత్తితో పొడి చేసేది ఒక్కటే క్రిమినల్ అని మనం అనుకోకూడదు. చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు. ఈ రోజుల్లో క్రైమ్స్ కి అసలు పెట్టడానికి ఏం లేదు, ప్రతి దగ్గర క్రైమే, ఏది పట్టుకున్నా క్రైమే. అవునా? అలా అవ్వడానికి వాళ్ళు పెరిగిన వాతావరణం చెప్పాను కదా ఇందాకే, ఆ కుటుంబం, ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు,